నీకు దేవతలాంటి భార్యని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని వదులుకోకు. ఈ భార్యని నీ చేతుల్లో పెడుతున్నాను. నేను ఊరెళ్ళిన తర్వాత నీ భార్యని నువ్వు చాలా బాగా చూసుకుంటావని ఆశిస్తున్నాను అని చెప్పేసి దేవ చేతిలో మిథునని పెడుతూ ఉంటుంది. ఇక మిథున అయితే దేవ వైపు అలా చూస్తూ ఉంటుంది. దేవ కూడా మిథున వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక ఒకరినొకరు అలా చూసేసరికి ఏంటి అర్థమైందా? నీ భార్యని మాత్రం నీ చేజార్చుకోకు అని అయితే చెప్తూ ఉంటుంది త్రిపుర. ఇక మిథున అయితే దేవ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. దేవ కూడా మిథున వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏంటి నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? నీ భర్తని కోపంతో కాదు ప్రేమతో నీ చేతిలోకి పెట్టుకోవాలి. నీ ప్రేమని తనకి తెలిసేలా చేయాలి. అలా చేసి వాడిని నీ గుప్పెట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా వాడు నీ సొంతం అవుతాడు అని చెప్పేసి త్రిపురం అయితే మిథునకి చెప్తూ ఉంటుంది. ఇక దేవయ్య అయితే వినడానికి ట్రై చేస్తాడు కానీ మిథున అయితే దేవ వైపు అలా చూస్తూ ఉంటుంది. నిజంగా నువ్వు ఆ పని చేస్తావని నాకు అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది త్రిపుర మిథునతో. ఇక మిథున అయితే త్రిపుర కసి అలా చూస్తూ ఉంటుంది. ఇక బామ్మని గట్టిగా హగ్ చేసుకుంటూ దేవ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది త్రిపుర. మిథున అలా నవ్వుసేసరికి మిథున అలా చూసేసరికి దేవ అయితే ముఖం తిప్పుకుంటూ ఉంటాడు. అయినా దేవ వైపు అయితే మిథున అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ప్రేమగా.